అందరికీ నమస్కారం. మన టౌన్ హాల్ ప్రారంభ భూమి పూజకి చేసిన మన పరిశ్రమ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారిని సుస్వాగతం, అలాగే వేదిక పైన ఆహ్వానిస్తున్నాం సార్. వేదిక పైన మన ప్రాంత కళాభిమానులందరూ ఉన్నారు. వారందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పలమనేరు పట్టణ సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, పత్రికా విలేకరులకు నా నమస్కారాలు. ఈ కార్యక్రమం పలమనేరు పట్టణ నడిబొడ్డులో మన జిల్లాలో ఎక్కడో తిరుపతి, చిత్తూరు లాంటి కార్పొరేషన్లో ఉండేటువంటి ఒక కళాక్షేత్రం మనం ఇక్కడ నిర్మించుకునేటువంటి అవకాశం ఈనాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈరోజు పలమనేరు నడిబొడ్డులో మనం ఆ కార్యక్రమాన్ని దాదాపు 3 కోట్ల రూపాయలు, అంటే మొదటి విడతగా కూడా 1,80,00,000తో ఇప్పుడు మనం మొదలు పెడుతున్నాం. 2 స్టేజ్లుగా దాన్ని తీసుకోవడం జరిగింది. మొత్తం 3 కోట్ల రూపాయలతో 800 సీటింగ్ కెపాసిటీతో ఒక రెవెన్యూ జాగాలో, ఎందుకంటే బాలాజీ గారు చెప్పారు ఇది ఏదైతే ఫిషరీస్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అని, ఇది ఫిషరీస్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కాదు, ఇది పూర్తిగా రెవెన్యూకి సంబంధించినటువంటి మరి నేల. దీన్ని ఈరోజు మన పలమనేరు యొక్క ప్రాంత ప్రజలకు అంకితం చేయడానికి ఈరోజు మనం శంకుస్థాపన కావించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నాం. చాలా కార్యక్రమాలు ఈరోజు పొద్దున్న నుంచి కూడా పలమనేరు పట్టణంలో ఫౌండేషన్స్ ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. గడిచిన 22 నెలలుగా పలమనేరు పట్టణంలో చాలా అభివృద్ధి సంక్షేమం ఈరోజు మనం చేసుకోగలుగుతా ఉన్నాం. ఈరోజు పొద్దున్న నుంచి కూడా ఏదైతే ఈ యొక్క కళాక్షేత్రానికి ఒక పట్టణ నడిబొడ్డులో అతి విలువైనటువంటి నేల ఇది, దీనికి ఆపోజిట్లోనే 50 లక్షల రూపాయలతో బీసీలకు సంబంధించినటువంటి ఒక బీసీ భవన్ కూడా ఎదురుగానే మొన్ననే కూడా అక్కడ ఫౌండేషన్ వేసుకున్నాం. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మన పలమనేరులో మైనారిటీస్కి సంబంధించి ఒక షాదీ మహల్ 1 కోటి రూపాయలతో దాన్ని కూడా ఫౌండేషన్ వేసాం. అది కూడా పనులు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో
కీర్తిశేషులు రామకృష్ణారెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు అటు జెండా మఠంలో కానీ అటు దండపల్లి రోడ్లో కానీ 2 షాదీ మహల్స్ ఆ రోజు ఏర్పాటు చేస్తే దానికి మళ్ళీ కూడా ఒక 40 లక్షల రూపాయలు నిధులతో అక్కడ కూడా పనులు మనం మొదలు పెట్టుకుంటున్నాం. అదేవిధంగా పట్టణంలో ఒక పక్క గంటావూరు కానీ ఇంకొక పక్క బొమ్మిదెడ్డి కాలనీ కానీ బొమ్మిదెడ్డికి సంబంధించినటువంటి కాలనీ కానీ ఆ 2 ప్రాంతాలే కాకుండా పట్టణ నడిబొడ్డులో మనకేదైతే అంబేద్కర్ నగర్ ఉందో ఆ 3 చోట్ల ఈరోజు పొద్దున్నే అటు గంటావూరు కాలనీలో 1 కోటి రూపాయలతో, బొమ్మిదెడ్డి కాలనీలో 80 లక్షల రూపాయలతో, అంబేద్కర్ నగర్లో మరి 80 లక్షల రూపాయలతో 3 కమ్యూనిటీ హాల్స్ ఈ రోజే వాటికి సంబంధించి కూడా మనం ఫౌండేషన్ వేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే విశ్వబ్రాహ్మణులు ఉన్నారో, ఎవరైతే పల్లె గౌండర్లు ఉన్నారో వాళ్ళకు సంబంధించి కూడా ఈ రోజే విశ్వబ్రాహ్మణులకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ కమ్యూనిటీ హాల్కి సంబంధించినటువంటి ప్రతిపాదన తీసుకొస్తే వాటిని కూడా శాంక్షన్ చేసి ఈ రోజే దానికి కూడా ఫౌండేషన్ వేసే కార్యక్రమం ఈ రోజు చేశామని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అవే కాకుండా పల్లమనేరు పట్టణంలో మనకు ఉండేటువంటి మేజర్ రోడ్స్ ఒక పక్క మదనపల్లి రోడ్లో నుంచి మరి అటు పక్క ఏదైతే బెంగళూరు రోడ్ లేకుండే రోడ్డు కానీ ఇంకొక పక్క ఎదురు సంతలో నుంచి రోడ్లో నుంచి అదేవిధంగా హాస్పిటల్కి పోయే దారిలో ఆ లాస్ట్లో ఉండేటువంటి ఫారెస్ట్ టీబీ దాకా ఇంకొక పక్క బెంగళూరు రోడ్లో నుంచి మరి గుడియాతం రోడ్డు వరకు కూడా పలమనేరు బైపాస్లో వచ్చే రోడ్డుకు దాదాపు 3.5 కోట్ల రూపాయలతో ఆ 3 రోడ్లు ఒకటి పని చేసి ప్రారంభోత్సవం చేశాం, ఇంకొకటి పనులు పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం, ఇంకొకటి ఈరోజే శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజే చేసి ఈ పట్టణ వాసులకు అందించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కూడా ఒక పక్క రోడ్లు ఉండేటువంటి మన పలమనేరు పట్టణంలో ఎక్కడైతే మనకు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మన పట్టణ ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని వార్డుల్లో కూడా 100కు 100% ఎక్కడ కూడా జాగా లేని విధంగా ఈరోజు ఎక్స్టెన్షన్ ఏరియాస్ ఏవైతే అటు బొమ్మిదెడ్డి కాలనీ కానీ అదేవిధంగా ఏదైతే గంటావూరు కాలనీ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా దాదాపు ఇప్పటికే 6-7 కోట్లతో ఆ పనులన్నీ కూడా మనం కార్యక్రమాలు పూర్తి చేశాం. పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా 100కు 100% మనం కంప్లీట్ చేయాలంటే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తయారు చేశాం. క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఈ పట్టణంలో దీనికోసం దాదాపు 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టెండర్లు పూర్తి చేసి త్వరలోనే ఆ పనులన్నీ కూడా మొదలుపెట్టి ఈ పట్టణ వాసులకు అంగీకృతం చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి మన పట్టణ నడిబొడ్డులో ఏదైతే మనకు మార్కెట్ యార్డ్ ఉందో ఆ మార్కెట్ యార్డ్లోకి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంత రైతులు మొత్తం కూడా మన పట్టణంలోకి వచ్చినప్పుడు మనకు ఆ పట్టణంలో కొంత ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ కానీ ఆశలు వీసిన బీడు నేలకు తొలకరి చినుకులు పొడవు నీవు రోజు మేము గత దశాబ్ద కాలంగా కలలు కన్నటువంటి ఒక కళని సాకారం చేసుకుంటున్నటువంటి ఒక మధురమైనటువంటి రోజు. ఈ మధ్య కాలంలో ఒక దశాబ్ద కాలంగా పలమనేరు పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కవులు, కళాకారులు, సాహితీవేత్తలను పిలిపించి అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలకు ఒక నిర్దేశిత ప్రదేశం అంటూ లేకపోబట్టి అక్కడక్కడ పాఠశాలల వద్ద, గ్రంథాలయాల వద్ద జరుపుకునేటటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో మేము ఒక్కసారి మన మంత్రి గారి సతీమణి రేణుకారెడ్డి గారిని ఒక సభలో మీరు మంత్రి గారితో చెప్పాలని చెప్పి కోరటం, ఆవిడ మంత్రి గారికి చెప్పటం, అంతకు మునిపే మంత్రి గారు దీని మీద కసరత్తు చేసి ఉండటంతో
వెనువెంటనే కూడా ఈ కార్యక్రమం ఊపందుకోవటం ఒక 2-3 మాసాల్లో ఇది ఒక భూమి పూజ వరకు రావటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. జిల్లాలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, సాహితీవేత్తలు అందరూ కూడా మంత్రి గారికి ఖచ్చితంగా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ మంత్రి గారు 1,80,00,000తో ఈరోజు పలమనేరు ప్రజలందరూ కూడా ఆహ్లాదంగా ఏదైనా కార్యక్రమాలు జరుపుకోవటానికి ఒక మంచి 500కు పైగా సీట్లతో ఒక హాలును నిర్మించడం అంటే మనం అందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టం. ఈ కళాక్షేత్రం కావాలంటే వాళ్ళకి ఎక్కడ కానీ ఈ కళాకారులకి అనువైన ప్రదేశం లేదు. వాళ్ళు ఎంతసేపు కాలేజీలోనో, స్కూల్లోనో, గర్ల్స్ హై స్కూల్లోనో, ఇక్కడ నార్త్ స్కూల్లోనో, ఇలాంటి రాజమండ్రి రంగేశెట్టి స్కూల్లోనో వాళ్ళు పర్మిషన్స్ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అలాంటివి చేసేవాళ్ళు. కానీ వారందరూ కలిసి మన మినిస్టర్ గారు అమర్నాథ్ రెడ్డి గారికి పోయేదానికి ముందే ఆయన ఆ చొరవ చూపించి ఈ పలమనేరుకి మున్నెన్నడూ లేని విధంగా ఈ కళాక్షేత్రం తీసుకువచ్చారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక మత్స్యకారుల సంఘం అంటే గవర్నమెంట్ ఫిషరీస్ జాగా అనమాట. దీన్ని క్యాబినెట్లో పెట్టి సీఎం గారి దగ్గర క్యాబినెట్లో ఓకే చేసుకొని దీన్ని ఇక్కడ స్థాపించడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి 3 కోట్ల రూపాయలు కూడా గ్రాంట్ చేసుకువచ్చారు. వీళ్ళు చెప్పినట్లు 1,80,00,000 కాదు, 3 కోట్ల రూపాయలు, 3 కోట్ల పైచలకి ఇక్కడ 800 మంది కూర్చునేదానికి ఏసీ భవనం, ఏసీతో కూడా ఏసీ కూడా దాంట్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫ్లోర్, కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అన్ని కలిసి ఉంటుంది. దీనికి ఇంత హంగులు వచ్చేదానికి ఇట్లా బస్ స్టాండ్కి కానీ, ఇట్లా మెయిన్ రోడ్డుకి కానీ, ఇట్లా బెంగళూరు హైవే కానీ, ఇట్లా మదనపల్లి రోడ్డు కానీ అనువైన ప్రదేశంలో వారు చూడడము, దీన్ని తేవడము మీకు వివరించడం జరుగుతుంది. ఎవరైతే అభివృద్ధి చేశారో, ఎవరైతే మన యొక్క పలమనేరుని, మన కాన్స్టిట్యున్సీని ముందుకు తీసుకెళ్లారో వారికే మనం తప్పకుండా రాబోయే రోజుల్లో మన యొక్క పూర్తి మద్దతు తెలపాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన ఈరోజు పలమనేరులో లేనటువంటిది, పలమనేరు ప్రజలకు పరిచయం లేనటువంటిది ఈ కళాక్షేత్రం. కళాక్షేత్రం అంటే మన సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, మంచి మంచి కార్యక్రమాలు కానీ నిర్వహించుకునేటటువంటి ఒక గొప్ప స్థలం. ఇంచుమించుగా మనకు దేవాలయం లాంటిది. మరి అటువంటి కళాక్షేత్రాన్ని ఈరోజు మన పలమనేరుకు, ఎందుకంటే చిత్తూరు జిల్లాలో అనేక మున్సిపాలిటీలు ఉన్నాయి. తిరుపతిలో మహతి కళాక్షేత్రం, చిత్తూరులో నాగయ్య కళాక్షేత్రం, మరి పలమనేరులో ఈరోజు నూతన కాల్వ రామకృష్ణారెడ్డి గారి కళాక్షేత్రం. ఇది మనందరికీ కూడా గర్వించదగినటువంటి ఒక మంచి భవనం. అది కూడా పట్టణం నడిబొడ్డులో నిర్మించడం అంటే మనందరికీ కూడా అందుబాటులోకి ఆ భవనం ఉందంటే అది మంత్రి గారి దూరదృష్టికి మనందరూ కూడా ఈరోజు అందరూ కూడా అభినందించాల్సినటువంటి ఒక అంశం. అదేవిధంగా నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, 2 మాటలు మాట్లాడుతున్నాను. ఈరోజు ఎవరికైనా ఒక రేషన్ కార్డు కావాలంటే మనం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ 1 నెల రోజులు తిరగాలి. కానీ ఈ కళాక్షేత్రం గురించి ఈ కవులు వీళ్ళంతా వచ్చి 1 నెలకు ముందు నా ముందరే అన్న మన పలమనేరులో కళాక్షేత్రం కావాలని చెప్తే 1 నెల రోజుల్లోనే 1,80,00,000తో ఈరోజు ఈ కళాక్షేత్రం చేస్తున్నారంటే ఆ నాయకుడికే తగ్గుతుంది. మీరందరూ ఆలోచించాలి. ఈరోజు ఈ రాష్ట్రం ఎంత ఆర్థికంగా వెనకబడి ఉందని మీకు అందరికీ తెలుసు. అయినా కూడా ఈరోజు మన పలమనేరు నియోజకవర్గంలో ఇన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందుతుందంటే ఒక నాయకుడు నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి వల్లనే సాధ్యమవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి రాబోయే కాలంలో ఆయన్ని మీరందరూ ఆశీర్వదించి ఆయన్ని గెలిపించి మీరు ఆయన మళ్ళా మన మంత్రిగా చేపించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరూ సంతోషంగా ఈ యొక్క ప్రారంభోత్సవం చేయవలసింది. ఎందుకంటే కొన్ని రోజుల ముందే మన ఊరిలో ఉండే కళా సంఘాలు కొంతమంది
పలమనేరుకు టౌన్ హాల్ లేదని ఎక్కడైనా కాసంత జాగా టౌన్ హాల్ నిర్మించాలని కోరగా మన మంత్రి వల్లి అమర్నాథ్ రెడ్డి పలమనేరు నడిబొడ్డులో 1,80,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసుకొని ఇక్కడ ఈరోజు